5 ఇయర్స్ ఈరోజు సూటిగా నేను సినీ ప్రేక్షకులను కానీ రాజకీయ నాయకులను కానీ కోర్టులో జడ్జిలను అడుగుతూ ఉన్నా. ఒక సినిమా అన్నది ఎంటర్టైన్మెంట్, దానికి సంబంధించి ప్రభుత్వం తరపున మెమో ఇచ్చిన, దానికి సంబంధించి ఫ్యాన్స్ వచ్చేసి షో పెట్టమని ఏదైనా అడిగిన, అది టెంపరీ. ఆ కాసేపు అవునన్నా కాదన్నా దానికి బాధ్యత సినీ యాజమాన్యం, అంటే ఆ సినిమా యాజమాన్యం, థియేటర్ యాజమాన్యం అండ్ పర్మిషన్ ప్రభుత్వం, మధ్యలో పోలీసులు వీళ్ళు తీసుకోవాలి. ఇది మనకి పుష్ప 2 సినిమా అప్పుడు ఇది అందరికీ అర్థమైంది. సినిమా టికెట్ల రేటు పెంపు సంబంధించి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అడ్డదండగా పెంచడం కరెక్ట్ కాదని. బట్ ప్రభుత్వం ఏం చేసింది, ఆ పెంచిన దానికి తగ్గట్టుగా ట్యాక్స్ ఏదైతే గవర్నమెంట్కి వస్తుంది అన్నట్టు, అండ్ ఇష్టమున్న వాళ్ళు సినిమాకి వెళ్తారు కదా అన్నట్టు అలా ఇచ్చేసారు. అలా ఓజీ సినిమాకి సంబంధించి టికెట్లు ప్రీమియర్లు అన్నారు, 800-1000 పెట్టారు. వాస్తవానికి దీనికి ముందు U/A ఇచ్చారు, తర్వాత ఏ అన్నారు. అంటే 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వెళ్ళాలి. అలా వెళ్తారా? అందరూ వెళ్తానే పోతారు. అయితే ఏ సర్టిఫికేట్ ఒక సినిమాని మిడ్ నైట్ 12 తర్వాత వేయకూడదు. అందుకని మిడ్ నైట్ వేసిన షోని ఈరోజు 10ంటికి వేస్తున్నారు నైట్. ఇక ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ మా అల్లుడు సాయి సూర్య ప్రీమియర్కి వెళ్తానికి వాళ్ళకి తెలుసుని అడుగున్నాడు. వాడు సివిల్స్ కోచింగ్ తీసుకున్నప్పుడు ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ దగ్గర ఉండేవాడు. ఒక పవన్ కళ్యాణ్ సినిమా అంటే వాడికి పిచ్చి, వెళ్తాడు కాసేపు కదా మావయ్య అంటాడు. అలా పవన్ కళ్యాణ్ వీరాభిమానులు ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో కొంచెం గట్టి బ్యాచ్ వాడు బాగా తెలుసు. వాళ్ళని అడిగితే ఉన్నాయి సూర్య టికెట్ 2000 అని అన్నాడు. మా వాడు ఇంకేం అనలా, అంతెందుకు ఎందుకు అనలా. నా ఫోన్ చేసి చెప్పాడు, 2000 ఏంట్రా, గవర్నమెంటే 1000 రూపాయలు 800 కదా చెప్పిందంటే, మావయ్య ఆన్లైన్లో పెట్టలేదు మావయ్య, అన్ని ఆఫ్లైన్లో అయిపోయినాయి మావయ్య అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది. దెన్ వీళ్ళు ఒక్కొక్క థియేటర్ని బ్లాక్ చేసి ఆ టికెట్ల మందులు బయట అమ్ముకుంటున్నారు. అది తప్పే, బ్లాక్లో అమ్ముకోవడం తప్పే. తర్వాత ఫస్ట్ డే రోజు మార్నింగ్ షో దగ్గర నుంచి నైట్ కావచ్చు, ఆ తర్వాత ఇంకా 5 రోజులు 10 రోజులు ఇచ్చినట్టు పర్మిషన్. ఏపీలో 10 రోజులు ఇచ్చినట్టున్నారు, 10 రోజులు 2 వారాలు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణలో అలాగే ఇచ్చున్నారు. సింగిల్ స్క్రీన్ వచ్చేసి 100 ఎంతో పెంచుకోండి, మల్టీప్లెక్స్ వచ్చేసి 150 ఎంతో పెంచుకోండి అన్నారు. దాని హైకోర్టు వచ్చేసి ఈరోజు స్టే విధించింది. ఎలా పెంచుతారు అసలు ఈ రకంగా? దానికి ఉన్న బైలాస్ ఏంటి చెప్పండి అదని. దాన్ని ఇండియాలో 3,30,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఏపీలో 1,50,000 కేసులు, తెలంగాణ అంతకుమించి కూడా కేసులు ఉండొచ్చు. ఆ కేసులకు సంబంధించి తీర్పులు రావాలంటే సంవత్సరాలు కూడా వెయిట్ చేయాలి. బట్ ఇదేంటో సినిమాకి సంబంధించిన కేసు ఎదిగిన టక్కని తీర్పు వచ్చింది. అది కూడా ఏ రకంగా? ఒక బైలాస్ అనే ఉండవు. ఒక సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ 10వ తారీఖు ఇచ్చాడు, దానికి సంబంధించి ఎవరైనా ఏదైనా అప్పీల్ చేయాలంటే 5వ తారీఖులో అప్పీల్ చేయాలి. ఇటువంటి కదా ఫ్రేమ్ చేయాలి. మీరు ఆల్రెడీ ప్రీమియర్ టికెట్లు కొనేశారు, ఫస్ట్ డే టికెట్లు కొనేశారు, ఇప్పుడు వచ్చేసి ఆ టికెట్ల రేట్ల పెంపుదల మీద స్టే ఇస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి? కొన్నాళ్ళు ఏమైపోవాలి? ఇప్పుడు సినిమా ఆపేయాలా ఏంటన్నట్టు? అసలు అందులో కరెక్ట్ జడ్జిమెంట్ అసలు ఏమైనా కనిపిస్తుందా మీకు? మరి ఆ జడ్జిమెంట్ కాపీ వచ్చేసి మనకు వస్తే కానీ అర్థం కాదా? వాడు ఇందాక మా థియేటర్లో, మా ఏరియాలో థియేటర్లో బుక్ చేశాడు. నన్ను అడుగుతున్నాను 3 రోజులు పెట్టి సతాయిస్తాడు, సరే చేయరా అని చెప్పేసి అన్నా. చేశాడు. రేపు నాకు కంఫర్ట్ టైం చూసి చేశాడు. ఓజీకి వెళ్తున్నా. అయితే అక్కడ నాకు అనిపించింది, ఆల్రెడీ హైకోర్టు తీర్పిచ్చింది కదా, టికెట్ రేట్లు తగ్గుంటే అది వీడు చేశాడు అనుకున్నా. తీరా చూస్తే రేట్ గట్టిగా ఉంది. ఇదేందిరా అన్న, 300+ ఉంది టికెట్ రేటు. ఇంతెందుకు ఉందరా ఏంటంటే, అంతే కదా మావయ్య అన్నాడు. అరే హైకోర్టు ఇందాక తీర్పిచ్చింది కదరా అన్న. లేదు మావయ్య అన్నీ అలాగే ఉన్నాయి అన్నాడు. అంటే అల్లు అర్జున్ కానీ హైకోర్టు తీర్పు కాపీ రాలేదని చెప్పేసి నైట్ అంతా జైల్లో ఉంచినట్టు, ఇక్కడ ఈ సినిమాకి సంబంధించి టికెట్ల రేట్లు పెంపుదల స్టే ఇచ్చింది తీర్పు కాపీ ఇంకా అందరాది కాబట్టి అందరూ అలాగా పెట్టేశారు, పెరిగిన రేట్లో ఉన్నాయి. రేపో అంటే ఓకే, ఎల్లుండి నుంచి వాళ్ళు పెట్టారని అనుకుందాం తీర్పు కాపీ వచ్చి. ఆల్రెడీ ఎల్లుండి ఆ తర్వాత కూడా ముందు బుక్ చేసుకుంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ డబ్బులు ఎలా కట్టినేస్తారు? అసలు నిజంగా మన సిస్టమ్ చూసి నాకు అది అనిపించింది. అసలు కోర్టులు కానీ, పోలీసులు కానీ, రాజకీయ నాయకులు కానీ, లాయర్లు కానీ చాలా విషయాలండి అసలు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు, క్లారిటీ ఉండదు. అండ్ ఇన్ టైంలో చేసిన దాన్ని టైం అంతా దాటాక చేస్తూ పోతూ ఉంటారు. మన దగ్గర కానీ టమాటా పంట వచ్చేసి అధికంగా ఈ ఏడాది పండుతుంది అన్నప్పుడు ముందుగానే ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టు. రైతులు వచ్చేసి మార్కెట్లు తీసుకెళ్తున్నప్పుడు సరైన గిట్టుబాటు ధర రావట్లేదు అన్నప్పుడు నువ్వు గిట్టుబాటు ధర కల్పించే విధంగా కేంద్రాలు పెట్టు. రైతుల దగ్గర నువ్వే కొను, ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు నువ్వే పట్టుకెళ్ళు, టమాటా బై ప్రొడక్ట్స్ నువ్వే రెడీ చేయి. అది చేసి సావరు.
50కో 100కో టమాటా పెరిగింది, అప్పుడు గగ్గోలు పెడతాడు. నీ అమ్మ జీవితం అనకూడదు ఒక్కొక్కడు. అసలు వాడు ఆస్తులు మొత్తం పోయినప్పుడు పిల్లల మెడలు పుస్తులు మొత్తం అమ్ముకొని తింటున్నట్టు ఫీల్ అవుతాడు ఒక్కొక్కడు. ఈరోజు టమాటా పంట వచ్చి రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు. ఉల్లిపాయలు కూడా అలాగే ఉంది. వాళ్ళని ఆదుకునేవాడు ఉన్నాడు, వాళ్ళ గురించి పట్టించుండేవాడు ఉన్నాడు. అసలు ఏమంటే కందన వాటి గురించి హడావుడి చేస్తా పోతా ఉంటారు మన వాళ్ళు. అరే గ్యాస్ సిలిండర్ 10 రూపాయలు, 20 రూపాయలు పెరిగి దాన్ని హడావుడి చేస్తారు. పెట్రోల్ రూపాయి, 2 రూపాయలు దాన్ని హడావుడి చేస్తారు. ఇప్పుడు సినిమా టికెట్లు, నిత్యావసర వస్తువుల గురించి కానీ, మన కట్టే ట్యాక్సుల గురించి కానీ, ఫ్రిడ్జా వైద్యం అనేది మనకు ఉచితంగా ఇవ్వాలి, బట్ దానికి భయంకరంగా డబ్బులు కడుతున్నాం, దాని సంగతి ఏంటని కానీ, ఇన్సూరెన్స్ మీద నిన్నటి వరకు జిఎస్టీ ఉంది అదేంటని కానీ, ఇలా అవసరమైన అడగరు, అనవసరం లేనటువంటి దృష్టి ఎక్కువ పెడుతూ ఉంటారు. మన వ్యవస్థ అంతా అలాగా. ఇక పవన్ కళ్యాణ్ మీద కోపమో మరి ఏదో కానీ ఈ ఓజీ సినిమా మీద ఊహించిన వాళ్ళు మొత్తం పడిపోయారండి. నార్త్ అమెరికాలో, కెనడాలో టికెట్లో డబ్బులు రెట్నిచ్చేసి షోలు ఆపటం కానీ, యార్క్ సినిమా థియేటర్ వాళ్ళు, థియేటర్లో ఉన్నటువంటి వాళ్ళు అదేమంటే థియేటర్ గొడవలు అవుతాయి అంట. వైసీపీ సక్సెస్ సాధించింది ఈ విషయంలో ఖచ్చితంగా. వరల్డ్ బ్యాంక్ నిధులు అమరావతికి రాకుండా ఆపదని ట్రై చేశారు, వాళ్ళ వల్ల కాల. వైజాగ్ కంపెనీ వస్తుంటే రావద్దని చెప్పి ఆపడం ట్రై చేశారు, వాళ్ళ వల్ల కాల. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయం చెప్పడానికి రెడీ అయిపోయారు. మొన్న ఆల్రెడీ టికెట్ రేట్లు పెంపు గురించి హడావుడి చేశారు, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు హడావుడి చేశారు. చివరికి అమెరికాలో సక్సెస్ సాధించారు. పవన్ కళ్యాణ్ షోలు అక్కడ ఆపారు. అదేమంటే ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతున్నారో మహానుభావుడు ఈ సినిమాలకు సంబంధించి, థియేటర్కి సంబంధించి ఒక 1000 మంది వచ్చారనుకుందాం. వాళ్ళు చెప్తున్నది, యూర్క్ థియేటర్ వాళ్ళు చెప్తున్నది ఏంటి, మన దగ్గర ఏషియన్ సినిమాస్, పీవీఆర్, ఐనాక్స్ అలాగా అక్కడ యూర్క్ సినిమాస్ అని ఉంటాయి. వాళ్ళు చెప్పింది అంటే లెటర్లో కలెక్షన్ వచ్చిందేమో 1000 మంది కలెక్షన్ అయితే, అతను మాత్రం 1100 మంది, 1200 మంది అని చెప్పేసి ఎక్కువ డబ్బులు అడుగుతుంటాడు మాతో. దాన్ని మాకు ఇబ్బంది కదా అతనితో. అదొకటి. ఈ సినిమా చూస్తానికి వచ్చిన వాళ్ళు గొడవలు అవుతున్నాయి, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, హడావుడి చేస్తున్నారు, కొంత తాగొస్తున్నారు అనేది అదొకటి. ఇవన్నీ చూపించి వద్దు గొడవలు అవుతాయని చెప్పేసి ఆపేసిన వాళ్ళు అన్నారు. ఆల్రెడీ అమెరికాలో ప్రీమియర్లు పడ్డాయి, బెనిఫిషియల్ పడిపోయింది, బట్ కొన్ని చోట్ల పడలేదు అంటారు. అదేమంటే రెండో ప్రింట్ పార్ట్ 1, పార్ట్ 2 అన్నట్టు. ఒకటే సినిమా డిజిటల్ కాబట్టి పార్ట్ 1, పార్ట్ 2 అన్నట్టు. అది రాలేదని అన్నారు, నాకు తెలిసిపటికి వచ్చామంట. సో చివరికి ప్రశాంతంగా రిలీజ్ అవ్వని సినిమానండి కంపు చేసి పెట్టారు. బట్ ప్రీ రిలీజ్ బిజినెస్లో మాత్రం సినిమాకి సంబంధించి రిలీజ్ కాల ముందు బిజినెస్ జరిగింది కదా, 225 కోట్లతో రికార్డులు క్రియేట్ చేసింది ఓజీ. ఈ మధ్యకాలంలో ఏది ఇంత భారీ మొత్తం అమ్ముడవలేదంట. మళ్ళీ ఓటీటీ రైట్స్ ఉన్నాయి, శాటిలైట్ రైట్స్ ఉన్నాయి, ఇలా చెప్పుకుంటూ పోతే థియేటర్కల్ రైట్స్, నా థియేటర్ రైట్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఫుల్ ప్రాఫిట్లు ఆల్రెడీ ప్రొడ్యూసర్ దానే ఉన్నాడు. అయితే దానే మాత్రం కనిపిడు మరలా ఇక్కడ. RRRకి ఆస్కర్ అవార్డు ఇచ్చినప్పుడు కనిపించలే. ఇప్పుడు ఈ ఓజీ సినిమా సంగతి ప్రమోషన్ అప్పుడు కనిపించట్లే. మళ్ళీ దానయ్య, డివి దానయ్య నాకు తెలిసి సిన్స్ 1994 హీఈస్ ఇన్ టాలీవుడ్. బాలకృష్ణ, నాగార్జున వీళ్ళతో మొదలెడితే చిరంజీవి, వెంకటేష్తో తీయలేదు. బాలకృష్ణ, నాగార్జున, రవితేజ, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, తర్వాత వచ్చేసి అల్లు అర్జున్, తర్వాత వచ్చేసి నాని, రామ్ చరణ్, ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ హీరో అందరితో ఆయన సినిమాలు తీశాడు. మరి అటువంటి అన్నట్టుని ఈ ఓజీ సినిమా సంబంధించి ఎక్కడ కనిపించినట్ల. అయితే సుజిత్, పవన్ కళ్యాణ్ తామనే కనిపిస్తున్నారు అంతే. ఈయనకి సిగ్గా బిడియమో ఏంటో తెలియటం. సినిమా రిలీజ్ అయిన తర్వాత, రికార్డ్ నెలకొల్పిన తర్వాత సక్సెస్ పెట్టాల్సి నాకు కనపడాలని కోరుకుంటున్నా. మొత్తంగా నేను చెప్పాను, మన వ్యవస్థ ఎలాంటి వ్యవస్థ అంటే దేని మీద అయితే తక్షణ చర్యలు తీసుకోవాలి దాని మీద తక్షణ చర్యలు ఉండవు. దేనికి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి, అది రెస్పాండ్ గారు. ఓవరాల్గా అన్నప్పుడు ఏదైతే మన ఈ సమాజానికి అవసరం అంటారో అది కాదురా బాబు, ఇంకోటి ఏదో చూడరా బాబు అని అంటారు అన్నట్టుగా నాకు ఈరోజు చాలా కనిపిస్తుంది. ఇక అంబటి రాంబాబు, అమ్మ జీవితం, ఆ మనిషి ఆనందం ఏంటో మామూలు ఆనందం కాదు అసలు. ఓజీకి సంబంధించి థియేటర్ దగ్గర టికెట్లు మరి దానికి దొరకలేదో, లేదన్నప్పుడు ఆయన ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చిందో, టికెట్స్ సినిమా టికెట్ దగ్గర, సినిమా థియేటర్ టికెట్లకు సంబంధించి మొత్తానికి ఈరోజు ఏమంటున్నాడు, ఓజీ సినిమా సూపర్ డబ్బులు హిట్ అవ్వాలి, కలెక్షన్లు రావాలి, మరలా మాట్లాడుకుందాం అంటూ ఉన్నాడు. రోజే ఇంకా నోరెప్పలా. ఆమె నోరెప్పితే ఇంకా అందరం క్లోజ్ చేసుకోవాల్సింది నోరు, ఎందుకంటే తెలిసిందే కదా. సో విషయం ఏంటి మరి, ప్రజల సమస్యల మీద పోరాడరా బాబు అంటే ఆ వైసీపీలో పోరాడరు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడరా బాబు అంటే ఆ జగన్ రాడు. అదేమంటే సినిమాల గురించి మాట్లాడతారు, అదేమంటే సంబంధించినటువంటి వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. సిస్టమ్ అంతా అలాగే ఉంది. ఓజీ సినిమాకి సంబంధించి ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు ఇంకా అసలు సినిమా పడిద్ది అన్నా కానీ ఇప్పటికి అలాగే నడిపిస్తూ పోతా ఉన్నారు.